భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మేయర్ కోవెలముడి రవీంద్ర, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజిలా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని కోరుకున్న మహనీయులు అంబేద్కర్ అని తెలియజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు మాట్లాడారు. అంబేద్కర్ రాజ్యాంగం చూస్తే ప్రతి వాక్యంలోనూ సామాజిక న్యాయం కనిపిస్తుందని తెలిపారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో మార్గదర్శకాలు రూపొందించారని తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజిలా, కార్పొరేటర్ బాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమానత్వం కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగానికి రూపకర్తగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆనాడు బ్రిటిష్ వారిని ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఈ దేశంలో సమానత్వాన్ని పాటించాలి, కులాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఆయన నిర్మించినటువంటి రాజ్యాంగం. ఈరోజు ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మరింత సముచిత స్థానాన్ని ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మన రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ దగ్గర గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ సజలా గారు, వీరందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాల్ని మనం కొనసాగిస్తామని చెప్తూ ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానంగా సొంత సోదరిమణలాగా జీవిస్తున్నట్టు మన అందరికీ ఆయన ఒక పెద్ద స్ఫూర్తి. మనకాయనకి తప్పకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా ఫర్ దిస్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ కోసం. సో ఇప్పుడు యాజ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ మన మీద కొంచెం ఎక్కువ బాధ్యత ఉంది. ప్రతి వర్గానికి సమానంగా చూడాలి, ప్రతి వర్గానికి ఎలా మనకి ప్రోగ్రెస్ తీసుకురావాలి. సో ఇది ఒక గొప్ప ముఖ్యమైన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ టు ఆల్ ద గవర్నమెంట్ సర్వెంట్స్. సో ఈరోజు చాలా సంతోషం, మనం అందరం ఇక్కడ మన లాస్ సెంటర్లో గుంటూరులో ఒక గార్లెండింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అండ్ విత్ దిస్ మెసేజ్ వన్స్ అగైన్ we are thankful to Dr. B.R. Ambedkar for his contribution in the nation building and also in the constitution building. ప్రపంచ మేధావుల్లో ఒకరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన ఇండియాలో పుట్టడం మనం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. అదే మాదిరిగా ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి మరి అస్పృశ్యత, అంటరానితనం అనే ఒక దాన్ని ప్రేరణగా తీసుకొని మరి భారత ప్రభుత్వం ఆయనకు భారత రాజ్యాంగం నిర్మాణంలో అవకాశం ఇచ్చినప్పుడు మరి భావి జీవితం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ ముఖ్యంగా అణగారినటువంటి వర్గాల్లో ఈ అస్పృశ్యత నుంచి బయటపడి సమాన హక్కులు పొందాలనే ఉద్దేశంతో మరి భారత రాజ్యాంగంలో అనేక అవకాశాలు కల్పిస్తూ సమానత్వం, ముఖ్యంగా సమానత్వం, రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్ ఉండాలనే ఉద్దేశంతో చాలా సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మరి భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో ఈరోజు వారి యొక్క జయంతి వేడుక కానీ లేకపోతే వర్ధంతి వేడుకలు కానీ జరుపుకోవటము మరి